సిద్దిపేటలో పుట్టి పెరిగి చదువుకొని ఉద్యోగాలు ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారందరూ మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ ఆహ్వానం మేరకు సిద్దిపేట వచ్చారు. కేసీఆర్ హరీష్ రావు నేతృత్వంలో సిద్దిపేట అభివృద్ధి చూసి ఆశ్చర్యపోయారు. సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం, సిపి కార్యాలయం, ఐటీ హబ్, రంగనాయక సాగర్ రిజర్వాయర్ను సందర్శించారు. సంవత్సరం క్రితం ప్రజలు చేసిన పొరపాటు వల్ల తెలంగాణలో అభివృద్ధి ఆగిపోయిందని, ఇలాంటి పొరపాట్లు మరోసారి చేయొద్దని వారంతా ముక్త కంఠంతో కోరారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కె రంగాచారి అందిస్తారు. 50 ఏళ్ల తర్వాత మిత్రులంతా ఒక చోట చేరారు. సిద్దిపేట ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని ఒక్కసారి చూసి వచ్చారు. ఇక్కడే ఒక మిత్రుని ఇంట్లో, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ ఇంట్లో వాళ్ళంతా కలిసి భోజనం చేశారు. ఒక ఆత్మీయమైనటువంటి కలయిక ఈ సందర్భంగా జరిగింది. దాదాపు 40-50 ఏళ్ల తర్వాత కలిసిన మిత్రులంతా కూడా సిద్దిపేటను, సిద్దిపేట ప్రాంతాల్లో జరిగినటువంటి అభివృద్ధిని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన అభివృద్ధి, ఇక్కడి ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలో జరిగినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా వాళ్ళు కళ్ళారా చూశారు. అసలు సిద్దిపేటపై వాళ్ళకున్న అభిప్రాయం ఏమిటి, వాళ్ళు చూసిన తర్వాత సిద్దిపేట పట్ల వాళ్ళకున్న అభిప్రాయం, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ అభివృద్ధి విషయము, వాళ్ళ గత జ్ఞాపకాలు ఏమిటి, సిద్దిపేట గతంలో ఎట్లా ఉండే, మళ్ళీ ఇప్పుడు ఎట్లా మారిపోయిందనే విషయాల మీద వాళ్ళు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళనే ఒక్కసారి వాళ్ళ అభిప్రాయాల్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఫారూక్ హుస్సేన్ గారు, ముఖ్యంగా ఈ మొత్తం కార్యక్రమానికి మీరు ఒక ప్రాతినిధ్యం వహించి చేశారు. సార్ ఏంటి దీని ఉద్దేశం ఏంటి ప్రత్యేకంగా? అట్లకు యాక్చువల్లీ రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఏవైతే ప్రాజెక్ట్ కట్టిరో అవన్నీ చూపిద్దాము అని చెప్పి ఇళ్లకు రంగనాయక సాగర్, కొమ్మడి చెరు, ఈ ఐటీ హబ్బు, దాని తర్వాత కలెక్టర్ ఆఫీసు, దాని తర్వాత కమిషనర్ ఆఫీసు, ఇవన్నీ సిద్దిపేట ప్రాంతంలో వాటర్ పంపింగ్ ఏదైతే జరుగుతూ ఉన్నదో అవన్నీ చూసిన తర్వాత యావత్ తెలంగాణలో ఫారూక్ హుస్సేన్ అంటే సిద్దిపేట, సిద్దిపేట అంటే హరీష్ రావు, హరీష్ రావు అంటే కేసీఆర్ అన్నటువంటి నినాదంతో మేము ముందుకు పోతున్నాం. సిద్దిపేటకున్న మీకు సంబంధం ఏంటి, మీ పేరేంటి, అసలు మీరు ఇదంతా చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు? నా పేరు వాబీద్ అలీ. నేను సిద్దిపేట 1974 బ్యాచ్ స్టూడెంట్. కేసీఆర్ గారితోనే 1 ఇయర్ సీనియరు. అయితే ఆ కాలం నుంచి మేము కేసీఆర్ గారిని ఫాలో చేస్తున్నాం. సాధించాడు, చెప్పాడు, సాధించాడు. ఆనాడు కూడా మేము సపోర్ట్ చేశాము, ఇప్పుడు కూడా ఎల్లప్పుడూ ఆయనకు సపోర్ట్ చేస్తాము. మీరేమంటారు సికిందర్ గారు? ఒకసారి సిద్దిపేట చూసేటప్పటికి వాళ్ళు చాలా ఆశ్చర్యపడి, అంటే సిటీ కంటే ఏం తక్కువ లేకుండా ఉన్నది, ఇంత మంచి ఆపర్చునిటీలను కూడా మేము మిస్ అయిన 35 ఏళ్ళు అని ఒకసారి అంతా నెమరేసుకున్నారు. కాబట్టి అది హ్యాపీగా ఫీల్ అయినాం అన్న దాని గురించి. సార్ మీ పేరేంటి? నా పేరు ఇబ్రాహిం అహ్మద్. నా సొంతూరు సిద్దిపేటే. నేను ఇవాళ వచ్చి ఇంత సంతోషపడ్డా అంటే చాలా సంతోషపడ్డా. తెలంగాణ మళ్ళీ చూస్తే మంచి తెలంగాణ వచ్చింది, మళ్ళీ రావాలి, మళ్ళీ పార్టీ రావాలి, మళ్ళీ ఈ డెవలప్మెంట్స్ ఆగవద్దు, కంటిన్యూ కావాలి. నా పేరు ఖాజా ఖుద్బద్దీన్. నేను పట్టు పరిశ్రమ అధికారిగా ఇక్కడ సిద్దిపేటలో పనిచేశాను. మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఏమవుతుందంటే వారానికి ఒకసారి నీళ్ళు వస్తుండే, అది కూడా 2 ఫీట్లు 3 ఫీట్లు తోకుంటా కింది నుంచి గుంజుతుంటుంది. ఇప్పుడు చూస్తే ఎంత బాగా కనిపిస్తుంది అంటే 24 గంటలు కూడా ఒక్కొక్క దగ్గర నీళ్ళు వస్తున్నాయి. అదే మాకు చాలా సంతోషం. ఈ డెవలప్ కారణం కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, వాళ్ళకు థ్యాంక్స్ఫుల్ చెప్తున్నాం. మీ పేరేంటి? ఇబ్రాహిం సలీం అండి. ఎట్లా ఉంది సిద్దిపేట? సిద్దిపేట బహుశా మొత్తం తెలంగాణలో నేను పని చేశా, కానీ సిద్దిపేట అంత డెవలప్ ఎక్కడ చూడాల. విన్నారా? చాలా థ్యాంక్స్ కేసీఆర్కు, హరీష్ రావుకు. నా పేరు మొహమ్మద్ అఫ్జల్ పాషా. నా నేటివ్ సిద్దిపేట. నేను పుట్టింది సిద్దిపేటలోనే. మేము చిన్నగా ఉన్నప్పుడు, ఇప్పుడు అన్ని బిల్డింగ్లు కనబడుతున్నాయి కానీ అప్పుడు అన్ని గుడిసెలే ఉన్నాయి. నీళ్లు మాత్రం వారంకి ఒకసారి వస్తుండే, అది కూడా 6 ఫీట్ 8 ఫీట్లు గుంత తవ్వి బకెట్లో నుంచి నీళ్లు పట్టేటోళ్ళు. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు. ఆల్టర్నేట్ డే నీళ్లు వస్తున్నది, ఫుల్ ప్రెషర్తో వస్తున్నది. చాలా డెవలప్మెంట్ అయింది. జహీరుద్దీన్ హరీష్ రావు గారికి వ్యక్తిగతంగా థ్యాంక్స్ కూడా చెప్తాను. సిద్దిపేటలో ఎక్కడ పోయినా ఈ పందుల ప్రాబ్లం ఉంది, ఎక్కడ పోయినా అదే ఉంటుందంటే మీరు నాకు 3 నెలలు టైం ఇవ్వండి, మొత్తం సిద్దిపేటలో ఒక్కడ కూడా పంది ఫుడ్ కనబడదు అన్నాడు. దాన్ని సహకరించుడు, సాధించిండు మొత్తం. ఈరోజు లేకుంటే ఎంతో ప్రాబ్లమ్స్ ఉండే. సిద్దిపేటలో డ్రైనేజ్ వచ్చింది, పెద్ద నల్గొండ పట్టణంలో లేదు ఇంకా. అయితే ఆయన చేసిన పనికి చాలా ధన్యవాదములు. నేను కమాలుద్దీన్, మొహమ్మద్ కమాలుద్దీన్. సుభాష్ రోడ్ మీద నాది
మా ఇల్లు ఉంది. ఇప్పుడు ఇంకా 40 ఇయర్స్ తర్వాత వస్తే చూస్తున్నాను. ఇప్పుడు ఈ ఎండాకాలంలో మా చెరువులో, నా చెరువు ఉంది మనది ఇక్కడ, ఒక కుంట అని ఉంటారు ఇన్సాన్పల్లి దగ్గర. దాంట్లో కలిగి ఇప్పుడు బత్తోడిది ఉంటుంది. ఒక్కప్పుడు అంతా డ్రై ఉండే. ఇది పెద్ద అచీవ్మెంట్. ఇది తెలంగాణ ఫస్ట్. ఇప్పుడు ఇది మొత్తం ఇండియాలో ఎక్కడ ఇస్తుండేది నీళ్ళది ఇంత ఫెసిలిటీస్ లేదు. చూసి కేవలం నేనే కాదు, నా అందరు ఫ్రెండ్స్, దోస్ హూ కేమ్ ఆఫ్టర్ 40-30 ఇయర్స్ తర్వాత, దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. సిద్దిపేట అంటే నేను హై స్కూల్ చదువుకునేటప్పుడు మేము హనుమంత్ కోర్సులు ఉంటే ఏది బస్ స్టాండ్ పక్క పొట్టి తాగుదామంటే నీళ్ళు దొరకలేదు. ఇవాళ కేసీఆర్ చేయబట్టి ఇంత డెవలప్మెంట్ అయింది. సల్మాన్, मैं यहाँ पे 73 बैच का हूँ. आफ्टर 40 इयर्स मैं सिद्दीपेट विजिट कर रहा हूँ, तो मैं आश्चर्य में हूँ कि कैसा इतना डेवलपमेंट हो गया. हर घर में पानी है, हर घर में लाइट है, हर चीज़, यानी कोई डेवलपमेंट बहुत बैकवर्ड था, भी नंबर 1 पे जा रहा बोले तो कितना डेवलपमेंट हुआ आप खुद फील कर सकते हो उस चीज़ को. अथर अली असद है. अभी हाई राइज बिल्डिंग्स हैं और अच्छी रोडें हैं और पानी और बेसिक नेसेसिटीज़ का इंतज़ाम किया गया है. इवन जो है कोमटी चेरू के अच्छी तफरीगा बनाई गई है. ये तकरीबन हैदराबाद के मसावी हो गया है, बल्कि उससे भी ज़्यादा अच्छा सहूलत बख्श हो गया है. From 69 to 74 we were here, okay? And my other thing which I see that one, after KCR came, if you select visionary leaders, you will see the development. Siddipet is one of the example, but otherwise the Telangana, complete Telangana is number 1 developing state in India. Actually Kaleshwaram, and I say that one modern days Bhagirath is KCR. దాదాపు 50 ఏళ్ల క్రితం వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయి, వివిధ ఉద్యోగాల రీత్యా వెళ్ళిపోయి 50 మంది మిత్రులంతా ఇక్కడ కలుసుకున్నారు. ఒక ఆత్మీయ కలయిక జరిగింది. సిద్దిపేట ప్రాంతాన్ని కూడా వాళ్ళంతా చుట్టి వచ్చారు. ఈ సంవత్సర కాలంలో ఆగిపోయినటువంటి అభివృద్ధి పట్ల కూడా వాళ్ళు కొంత బాధని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పొరపాటు జరగకుండా ప్రజలు ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు ప్రజలని కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, సిద్దిపేట.